హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. సో అందరికీ థండర్ ట్యూస్డేకి స్వాగతం సుస్వాగతం. ఎందుకు థండర్ ట్యూస్డే అంటానంటే ఈరోజు మనకి నిఫ్టీ యొక్క వీక్లీ ఎక్స్పైరీ ఉన్నాయి. సో ఎవరైనా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకునే వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ మీరు ఫస్ట్ హాఫ్లోనే మీకు వీలైనంత వరకు వచ్చిన పాయింట్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న 20 వ్యూస్ వచ్చినా 30 వ్యూస్ వచ్చినా డెఫినెట్లీ ఐఎమ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ పర్సన్ బికాస్ ఆఫ్ నా అనాలిసిస్ ఒక 10 మంది చూస్తున్నా, ఒక 20 మంది చూస్తున్నారు. నాకు ఒక హోప్ అయితే నాకు డెఫినెట్లీ ఉంది. రాబోయే రోజుల్లో ఈ కౌంట్ పెరుగుతుందని అయితే నేను డెఫినెట్లీ ఆశిస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగానే మీకు అనాలిసిస్ నచ్చితే డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఒక కమెంట్ చేసి మమ్మల్ని ఒక బూస్టప్ని తీసుకైతే రండి. రైట్. సో ఫస్ట్ థింగ్ అనాలిసిస్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీని చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మనకి 57,846.20కి అయితే మార్కెట్ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ 61 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,937కి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. సో మనకి నిన్నటి ప్రీ మార్కెట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను మార్కెట్లో రైట్ పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది, కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఒక బిగ్ ర్యాలీ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఆ బిగ్ ర్యాలీ అనేది బిగ్ మూమెంటం ఎక్కడ మనకి కనబడలేదు బికాస్ ఆఫ్ సమ్ మూమెంట్స్ రైట్, సమ్ ఫ్లక్చువేషన్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా పరంగా అవ్వచ్చు, సమ్ న్యూస్ ఛానల్స్ ప్రోపగండా క్రియేట్ చేసింది మార్కెట్లో హ్యూజ్ బయింగ్ అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ ప్రోపగండా క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా మార్కెట్స్ అన్ని స్లో డౌన్ అయిపోవడం అయితే గమనించాము. మేజర్లీ మనం నిన్న మాట్లాడుకున్న ప్రీ మార్కెట్లో క్లియర్గా చెప్పినట్టు మెటల్ సెక్టార్ అవ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు స్పెసిఫిక్గా ఏదైనా ఒక కొత్త న్యూస్ చూసినాము అంటే మాత్రం మేజర్లీ ఈరోజు మీన్స్ నిన్న సాయంత్రం మనం ఏదైతే చూసినామో రైట్ ఐటీ సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవడం అయితే జరిగింది. మోస్ట్లీ 14 to 16 స్టాక్స్ 16 సెక్టార్స్ స్ట్రాంగ్ క్లోజింగ్స్ అయితే చూసాము. సో ఈరోజు మార్కెట్లో ఒకవేళ మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు కొంత పాజిటివ్ నోట్ని, ఈరోజు పాజిటివ్ మొమెంటమ్స్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమైనా లెవెల్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమైనా లెవెల్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో స్పెసిఫిక్గా చూసుకోవాల్సిన లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ ఏదైతే మనం మైన్యూర్ లెవెల్గానే చూసినామో, ఏదైతే మైన్యూర్ లెవెల్గానే కన్సిడర్ చేసినామో బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్లో మనం డెఫినెట్లీ ఇది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో తర్వాత మార్కెట్ ఏమైంది, ఒక కరెక్షన్ మూవ్ మాత్రమే క్రియేట్ అయింది. బిగ్ ర్యాలీస్ ఏమీ క్రియేట్ అవ్వలేదు. దీన్ని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను మరలా చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ మనకి 58,055 అవ్వచ్చు, 58,070 అవ్వచ్చు. ఈ మధ్యలో మరలా మార్కెట్ ఈ లెవెల్ వరకు రికవరీ జరిగితే మాత్రం మార్కెట్లో ఒక బిగ్ ర్యాలీని అయితే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ లేదు మార్కెట్లో నిన్న మనకి సెకండ్ హాఫ్ చివర్లో మనకి మార్కెట్లో పూర్తి సెల్లింగ్ కనిపించింది కదా, అదే సెల్లింగ్ ఈరోజు కూడా చూద్దాం అనుకుంటే మాత్రం ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినెట్లీ చూసుకోవాల్సిన లెవెల్ ఏదైనా ఉందంటే మాత్రం 57,810.80 లెవెల్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోండి. అదేంటి చాలా దగ్గరగా ఉంది కదా, దీన్ని ఎట్లా కన్సిడర్ చేసుకోవచ్చు అనే డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ నుంచి ఒక రియాక్షన్ అయితే వచ్చి తర్వాత బ్రేక్ డౌన్ అయితే జరుగుతుంది. ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగితే మధ్యలో మనకి పూర్తి తరహాలో పెద్ద గ్యాప్స్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇది మైన్యూర్ లెవెల్గానే కన్సిడర్ చేసుకోండి. 57,675 ఇది నేను యాక్యురేట్గా డ్రా చేసుకుంటే 670 ఎగ్జాక్ట్లీ 57,670 లెవెల్ని పూర్తిగా టచ్ చేస్తుంది. తర్వాత మార్కెట్లో ఒక కరెక్షన్ తీసుకుంటుంది. దెన్ ఆఫ్టర్ మార్కెట్లో మళ్ళీ ఇంకొక ర్యాలీని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నిఫ్టీ 50ని కంపేర్ చేసుకుంటే నిఫ్టీ 50లో మేజర్లీ మనం చూసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే మాత్రం ఈరోజు మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఐటీ సెక్టార్ అండ్ ఫినాన్షియల్ సెక్టార్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ అండ్ మేజర్లీ ఫార్మా సెక్టార్స్ ఆల్సో అండ్ మెటల్ సెక్టార్. ఎందుకు ఇన్ని సెక్టార్స్ పాజిటివ్గా చూడమంటే నిన్న మనకి 14 నుంచి 16 సెక్టార్స్ నేను చెప్తాను సెక్టార్స్ మనకి పాజిటివ్ క్లోజింగ్స్ అయితే జరిగాయి. సో ఆ పాజిటివ్ నోట్ ఈరోజు మార్కెట్లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈరోజు నిఫ్టీ యొక్క వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఇది కూడా ఒక రకమైన ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. నిన్న పాజిటివ్ క్లోజింగ్స్ అవ్వచ్చు, ఇది ఒక ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ ఇన్ ఫార్మా సెక్టర్, ఎస్పెషల్లీ ఇన్ మెటల్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్. నిన్న మనం మాట్లాడుకుంటే ప్రీ మార్కెట్ వీడియోలో క్లియర్గా ఐటీ సెక్టార్ని అట్ ద సేమ్ టైం ఫార్మా సెక్టర్ని నెగిటివ్ సెక్టార్స్ కింద కన్సిడర్ చేసినాము. బట్ ఈరోజు పాజిటివ్గా చూడడానికి కారణం ఏంటంటే నిన్న మనకి రైట్ ఐటీ సెక్టర్ మనకి మేజర్లీ 1.6% గెయిన్ అయితే చూసినాము అండ్ ఫార్మా సెక్టర్స్లో 1% గెయిన్ అయితే చూసాము. అండ్ ఎస్పెషల్లీ
అండ్ అదేవిధంగా మనకి మెటల్ సెక్టార్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే 0.6% అయితే పాజిటివ్ నోట్నే చూసాము. సో ఈరోజు నేను మార్కెట్ని పాజిటివ్గా చూడడానికి ఇవే ముఖ్యమైన కారణాలు. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా చూసుకోవాల్సిన లెవెల్ ఏదైనా ఉందంటే మరలా నేను ఇదే లెవెల్, నిన్న ఏదైతే చెప్పానో ఈరోజు కూడా అదే లెవెల్ చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ 25,621.25 లెవెల్ని బ్రేక్ డౌన్ జరిగి దీన్ని బేస్ తీసుకొని మరలా ఒక రికవరీ నోట్ అయితే రావచ్చు, లేదా దీన్ని పూర్తి బ్రేక్ అయిపోయే ఛాన్స్. నా థింగ్ అయితే మాత్రం దీన్ని పూర్తిగా బ్రేక్ జరిగిపోతుంది. ఒకవేళ పూర్తి బ్రేక్ జరిగిపోతే మాత్రం డెఫినెట్లీ ఒక మంచి బిగ్ మొమెంటమ్ని చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కడ వరకు 25,690, నియర్లీ 25,700 వరకు అయితే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మేజర్గా చూసుకోవాల్సిన సపోర్ట్ ఏదైనా ఉందంటే మాత్రం 25,478.75 లెవెల్ని ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్గానే కన్సిడర్ చేసుకోండి. బికాజ్ ఇది 50 మినిట్స్ టైం ఫ్రేమ్ అవ్వచ్చు, 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఈ లెవెల్ నుంచి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ రైట్ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ కూడా మనం చూసినాము. సో ఎవరైనా మార్కెట్లో మీరు ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్లీ చూసుకోవాల్సిన మేజర్ లెవెల్ ఏదైనా ఉంది అంటే మాత్రం 25,478.75 రైట్. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగితే, ఇది బ్రేక్ జరగాలంటే స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్లో కనబడాలి, స్ట్రాంగ్ సెల్లింగ్ మూవ్స్ కనబడాలి. ఫస్ట్ హాఫ్లో మనకి బిగ్ ర్యాలీస్ అయితే క్రియేట్ అవుతాయి, ఎస్పెషల్లీ నిఫ్టీ బికాస్ ఆఫ్ ఈరోజు ఎక్స్పైరీ ఉంది. ఫస్ట్ హాఫ్లో మొమెంటం అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 10:30, 11 o'clock దగ్గరలో మనకి మార్కెట్ సస్టైన్ అవడం స్టార్ట్ అవుతుంటుంది. అక్కడ నుంచి డికే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 1 అవర్ మనకి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఈ లెవెల్ని డెఫినెట్లీ కన్సిడర్ చేసుకుని ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ జరిగితే, ఈరోజు మేజర్ లెవెల్ ఏదైనా ఉంది మార్కెట్ ఒకవేళ పూర్తి తరహాలో పడిపోతే మనకి చూసుకోవాల్సిన లెవెల్స్ ఏమైనా ఉన్నాయంటే 25,422.70 అవ్వచ్చు, 25,378.75 లెవెల్ నుంచి మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదంతా మనకు ఒక టార్గెట్ పాయింటే, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి రైట్. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ని చూసుకుంటే సెన్సెక్స్ కూడా సేమ్ మనం ఎక్కడ వరకు అయితే లెవెల్ని కన్సిడర్ చేసినామో రైట్, మనం లైవ్ మార్కెట్లో 83,662 లెవెల్ వరకు మాత్రమే చూసాము. ఎక్కడ బ్రేక్ అయితే 83,527 బ్రేక్ అయితే మనకి 662 వరకు చూసాము. నిన్నటి ప్రీ మార్కెట్లో ఇది ఒక మైన్యూర్ రెసిస్టెన్స్గానే కన్సిడర్ చేసుకోమన్నాను. తర్వాత మార్కెట్ బ్రేక్ డౌన్ జరిగినా సరే పెద్ద మొత్తంలో బిగ్ మూమెంట్స్ ఏమీ రాలేదు. సో ఎవరైనా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళైతే మాత్రం ఈరోజు స్పెసిఫిక్ ఎంట్రీ తీసుకునే వాళ్ళైతే మరలా నేను ఇదే లెవెల్ 83,662 లెవెల్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్గానే కన్సిడర్ చేసుకోమని చెప్తాను రైట్. ఇది బ్రేక్ డౌన్ జరిగితే ఈ యొక్క లెవెల్ 83,771, 803 మధ్యలో ఒక రియాక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ నా అల్టిమేట్ జోన్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఇదే, ఏదైతే 83,831 ఈ లెవెల్ మనకి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రియాక్షన్స్ అయితే వచ్చాయి. సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లెవెల్ని ఎక్కువగా కన్సిడర్ చేసుకోమని అయితే చెప్తాను రైట్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 1 అవర్లో మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నారు కదా. ఒకవేళ సెన్సెక్స్లో అదే మొమెంటం క్రియేట్ అయితే డెఫినెట్లీ ఈ యొక్క రైట్ ఈ పర్టికులర్ పాయింట్లో ఒక రియాక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే గ్యాప్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దెన్ తర్వాత 83,334 అండ్ 83,151 దగ్గర నుంచి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నా థింగ్స్ అయితే మాత్రం పాజిటివ్గా ఉంటే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి, నెగిటివ్గా ఉంటే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి, 2 ఛాన్సెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 2 లెవెల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్. మరి ఇప్పుడు మార్కెట్లో చూసుకోవాల్సిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ని చూసుకుంటే మార్కెట్లో నిన్న మనకి కొంత పాజిటివ్ నోట్ని చూడగలిగాము. మేజర్లీ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్స్, మెటల్ సెక్టార్, ఐటీ, ఫార్మా అండ్ మేజర్ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్ క్లోజింగ్సే జరిగాయి. సో ఇదొక మేజర్ పాజిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కొత్త బయ్యర్స్ని రావడానికి రైట్, కొత్త పర్సన్స్ని రప్పించడానికి, కొత్త బయ్యర్స్ రైట్ చూడడానికి ఒక అట్రాక్టివ్ పాయింట్ అయితే క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా స్ట్రాంగ్ సపోర్ట్స్ దగ్గర ఉన్నాయి. కాబట్టి మేజర్లీ అన్ని లెవెల్స్ కూడా బౌన్స్ బ్యాక్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ నిన్నటి మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఈరోజు మార్కెట్లో మేజర్లీ అన్ని సెక్టార్స్ని పాజిటివ్గా చూడగలుగుతుంది. ఎందుకంటే నిన్నటి మార్కెట్లో మనకి 14 to 16 సెక్టార్స్ అయితే పాజిటివ్ క్లోజింగ్స్ అయితే జరిగాయి. సో ఈరోజు ఆ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెగిటివ్స్ గురించి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్లో మేజర్ స్టాక్స్ అన్నీ కూడా కొంత నెగిటివ్లో క్లోజ్ అయినాయి. టెక్నికల్గా కూడా మార్కెట్స్లో హై రెసిస్టెన్స్ మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. అది మనం లాస్ట్ వీక్స్ నుంచి మాట్లాడతాం. ఆల్ టైమ్ హైస్లోంచి స్ట్రాంగ్ ఫాల్స్ అయితే చూసాము. ఆ ఫాల్సే మార్కెట్లో హ్యూజ్ బయింగ్ అయితే జరగనివ్వకుండా అయితే ఆపేసినాయి.
రైట్. అండ్ అదేవిధంగా ఈరోజు మార్కెట్‌ని మీరు పాజిటివ్‌గా చూడాలి అనుకుంటే మాత్రం ఇదొక ఫియర్‌గానే మీరు కన్సిడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. రైట్. అండ్ స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి మాట్లాడితే నేను చెప్పాను మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. మేజర్‌లీ ఐటీ సెక్టార్. నిన్న ప్రీ మార్కెట్‌లో నేను నెగెటివ్ సెక్టార్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ నేను ఐటీ సెక్టార్‌ని కన్సిడర్ చేశాను. తర్వాత ఫార్మా సెక్టార్‌ని కన్సిడర్ చేశాను. బట్ ఈరోజు పాజిటివ్ సెక్టార్స్ గురించి చూస్తే ఫస్ట్ సెక్టార్ నేను ఐటీ సెక్టారే చెప్తాను. బికాజ్ ఏదైతే మార్కెట్‌లో మనం రైట్ స్ట్రాంగ్ ఫాల్ ఉంటుంది. మార్కెట్ అంతా నెగెటివ్‌గా ఉంటుంది. ఐటీ సెక్టార్‌లో అంతా నెగెటివ్ నోట్ ఉంది అని మనం ఎప్పుడైతే మాట్లాడుకున్నామో దాన్ని పూర్తిగా డామినేట్ చేసి రికవరీ చేయడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. సో, ఐటీ సెక్టార్‌ని ఎవరైనా చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. మేజర్‌లీ మనకి మేజర్ సెక్టర్ అయితే మాత్రం ఐటీ సెక్టార్‌ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. అండ్ ఎస్పెషల్లీ దాని తర్వాత చూసుకోవాల్సింది ఫార్మా సెక్టార్. ఎందుకు ఫార్మా సెక్టార్? సడెన్‌లీ ఫార్మా సెక్టార్‌లో హ్యూజ్ డిమాండ్ అయితే క్రియేట్ అయింది. రైట్. నిన్న మనం ఏదైతే చూసామో ఈరోజు దానికి పూర్తి రికవరీ జరిగి ఎగ్జాక్ట్‌లీ అట్ 1% అయితే హైలో అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. మార్కెట్‌లో ఏదైతే సెకండ్ హాఫ్‌లో వచ్చిన ఫాల్ ఏదుందో ఆ ఫాల్ వల్ల పర్సెంటేజ్ తగ్గింది. లేకపోతే పూర్తి మొత్తంలో మార్కెట్స్ ఈరోజు పాజిటివ్‌గా చూసే ఛాన్స్ అయితే కనబడేది. రైట్. అండ్ థర్డ్ సెక్టర్ వచ్చేసి మెటల్ సెక్టర్. మెటల్స్‌లో మేజర్‌లీ నిన్నటి పాజిటివ్ నోట్‌ని ఈరోజు కంటిన్యూ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఈరోజు అదే న్యూస్‌ని కంటిన్యూ అవుతూ మెటల్ సెక్టర్ ఎక్కడ కూడా ఎటువంటి ఫాల్‌ని అయితే చూడలేకపోయాం. సో, ఎగ్జాక్ట్‌లీ 0.6% అయితే ఒక ఫాల్‌ని రైట్ మేజర్ ఒక పాజిటివ్ నోట్‌లోనే ఎగ్జాక్ట్‌లీ 0.6% అయితే క్లోజింగ్‌లో అయితే కనిపించింది మనకి. అండ్ వీక్ సెక్టార్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ చూడవలసింది ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఎందుకు? బికాజ్ 90% ఆఫ్ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్ క్లోజింగ్సే జరిగాయి. ఒకవేళ మీరు నెగెటివ్‌గా చూడాలి అనుకుంటే నెగెటివ్ సెక్టార్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం మేజర్‌లీ అన్నీ కూడా స్ట్రాంగ్ ర్యాలీస్‌తో మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తున్నాయి. వెళ్తున్న టైంలో మనకి మీడియా చేసిన కొన్ని ప్రాపగండా వల్ల మార్కెట్‌లో హ్యూజ్ ఫాల్ ఎక్కడైతే మనకి సెకండ్ హాఫ్ లాస్ట్ 1 అవర్‌లో మార్కెట్‌లో ఒక ఫాల్‌నయితే చూసామో. బికాస్ ఆఫ్ హ్యూజ్ ప్రాపగండా క్రియేట్ చేశారు. మార్కెట్‌లో హ్యూజ్ మొమెంటమ్ అని ఒక ఫియర్‌ని క్రియేట్ చేశారు. దానివల్ల మార్కెట్‌లో ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువగా జరగడం, మార్కెట్ కొంత ఫాల్‌నయితే చూడగలిగింది కూడా. రైట్. అండ్ పాజిటివ్ స్టాక్స్ నా సైడ్ నుంచి ఏమైనా ఈరోజు మీకు సజెషన్ కావాలంటే మాత్రం డెఫినెట్లీ ఇన్ఫోసిస్‌ని టాప్‌లో ఉంచుకోండి. అండ్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్. సీఈఓ చేంజ్ అయినా సరే లూజింగ్ సైడ్ నుంచి ఒక రికవరీ అయితే చూసాము. సో, డెఫినెట్లీ నాకు ఈరోజు పర్సనల్ పిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ చూసుకోవాల్సిన స్టాక్ లిస్ట్ ఏదైనా ఉందో మాత్రం ఫస్ట్ నేను గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి చెప్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ అండ్ ఆల్సో రైట్ ఇన్ఫోసిస్. మరి నెగెటివ్ స్టాక్స్‌లోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెంట్ నిన్న మనకి ఆల్మోస్ట్ 7.5% అయితే ఫాల్ అయితే చూసాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ టాటా కన్స్యూమర్‌లో 1.69% అయితే ఫాల్‌ని చూసాము. అండ్ ఎస్పెషల్లీ ఒక స్టాక్‌ని చూసామండి. ఎగ్జాక్ట్‌లీ ఇదే రైట్ ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్. ఇందులో మనకి మేజర్‌లీ ఇదొక గుజరాత్ బేస్డ్ కంపెనీ. ఇదొచ్చేసి ఆల్రెడీ ఇది ఎక్కువగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్ అవ్వచ్చు. రైట్ అదేవిధంగా ఫర్నర్ ట్రాన్స్‌ఫార్మర్స్ అవ్వచ్చు. రైట్. ట్రాన్స్‌ఫార్మర్స్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ రెక్టిఫైర్స్ అవ్వచ్చు. సీరియస్ రియాక్టర్స్ అవ్వచ్చు. వీటిని తయారు చేస్తుంటుంది. బట్ దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నా సరే మోస్ట్‌లీ 14,000 క్రోర్స్ ఉన్నా సరే మార్కెట్‌లో ఫాల్ రావడానికి ఒక కారణం ఏంటి అంటే మార్కెట్‌లో హ్యూజ్ డిమాండ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో రైట్ ఆ డిమాండ్‌ని పూర్తిగా క్రాస్ ఓవర్ జరిగి రైట్ ఏదైతే మేజర్‌లీ ఇన్ఫ్రా అవ్వచ్చు, మెటల్ సెక్టార్, రైట్ ఎలక్ట్రికల్, రైట్ ఐటీ మిగిలిన అన్ని సెక్టార్స్ పాజిటివ్‌గా ఉన్నా సరే దీంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి పూర్తిగా 20% నియర్లీ చూసుకోవచ్చు మీరు 19.99% నేను రికార్డ్ చేసే టైంకి 20% ఫాల్‌నయితే చూసాము. ఈరోజు ఎవరైనా మీరు స్టాక్‌ని మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలంటే మాత్రం ఈ స్టాక్‌ని డెఫినెట్‌లీ యాడ్ చేసుకోండి. ఈరోజు కొంచెం పాజిటివ్ న్యూస్‌నయితే చూసే ఛాన్స్ ఉంటది. కొంత రికవరీనయితే ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా క్వార్టర్ రిజల్ట్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి ఆవాస్ ఫినాన్షియర్స్ లిమిటెడ్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రైట్ అదేవిధంగా వీమార్ట్ రీటైలర్స్ అవ్వచ్చు, భారత్ ఫోర్జ్ అవ్వచ్చు, బజాజ్ ఫిన్ సర్వీసెస్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ టోరెంట్ పవర్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను టోరెంట్ పవర్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, భారత్ ఫోర్జ్ అండ్ వీమార్ట్ రీటైలర్స్ రైట్. అండ్ అదేవిధంగా ఆవాస్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్. వీటన్నింటినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటి మీద ఏమైనా పాజిటివ్ న్యూసెస్, పాజిటివ్ రియాక్షన్స్, రిజల్ట్స్ పరంగా ఏమైనా మీకు చూస్తే రిజల్ట్స్ మీకు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. వాటిని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఎంట్రీని అయితే ప్లాన్ చేసుకోండి. రైట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గోల్డ్ స్పాట్స్‌లో నిన్నటి ప్రీ మార్కెట్‌లో క్లియర్‌గా చెప్పాను $4,000 దగ్గర ఒక సస్టైనిటీ కనిపిస్తూ ఉంది. ఆ సస్టైనిటీని బ్రేక్ చేసి పూర్తిగా మార్కెట్ అప్ సైడ్‌కి అయితే ర్యాలీ అవ్వబోతుందని చెప్పేసి
నిన్నటి మార్కెట్లో పూర్తి పాజిటివ్నెస్ని అయితే చూసాము. నేను రికార్డ్ చేసే టైంకి కూడా పూర్తిగా మార్కెట్ పాజిటివ్గా ఉండడం అయితే మనం క్లియర్లీ మన కళ్ళతో మనమే చూసాము. సో ఈరోజు స్పెసిఫిక్గా ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్లో రాబోయే రోజులు ఈ కరెక్షన్ జరుగుతుంది. డెఫినెట్లీ మార్కెట్లో మార్కెట్ ఇంకా హ్యూజ్ లెవెల్కి ఎగ్జాక్ట్లీ మనకి $4,100 క్రాస్ చేసి పూర్తిగా మార్కెట్ ఇంకొక బిగ్ ర్యాలీని అయితే చూసే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ రోజు అయితే. రైట్, సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే డెఫినెట్లీ మీకు మన కంటెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మన లెవెల్స్, మన న్యూస్, మన పాజిటివ్స్ అండ్ మన నెగిటివ్స్ అన్నీ మీకు నిజంగానే నచ్చాయి అనుకుంటాను. ఒకవేళ నచ్చితే నిజంగానే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈరోజు నిఫ్టీ ఒక ఎక్స్పైరీ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంట్రీస్ని అయితే ప్లాన్ చేసుకోండి. చలో రైట్, సో రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ ట్రేడింగ్ అండ్ జై హింద్.